హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం చాలా సింపుల్గా టేస్టీగా నాటుకోడి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. మనకు నాటుకోడి అనగానే చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి అనుకోవచ్చు. కాకపోతే చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ నాటుకోడి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చికెన్ ఫ్రై చేయడానికి మొత్తం 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. 30 మినిట్స్లో మనకైతే ఈ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో మనం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నాటుకోడిని చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు కలిపేసి నేనైతే పక్కకు పెట్టేశాను. ఇలా కలిపేసి పక్కకు పెట్టిన తర్వాత ఇలా ఒక కుక్కర్లో వేసుకొని జస్ట్ ఒక 2 స్పూన్ల నూనె అయితే యాడ్ చేశాను. వాటర్ అనేది అయితే నేను ఏమీ యాడ్ చేయలేదండి. ఎటువంటి వాటర్ అవసరం లేకుండానే ఇందులో వచ్చిన వాటర్తోనే మనకు చికెన్ అనేది చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు చికెన్ అనేది మనకు ఒక 80% అయితే చక్కగా కుక్ అయిపోయింది. మీకు ఒకసారి చూపిస్తాను. చూశారు కదా, చికెన్ అనేది ఇలా మనకైతే చక్కగా కుక్ అవ్వాలి. ఎటువంటి వాటర్ అయితే నేనైతే యాడ్ చేయలేదు. మామూలుగా మనకు వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. అలా ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఆల్రెడీ మనము ముక్కలకి పసుపు, కారం పట్టించాం కాబట్టి జస్ట్ దీంట్లో కలర్ కోసం పసుపు, కారాన్ని మనం తినే కారాన్ని బట్టి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మనకు ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుందాం. చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేద్దాం. ఇప్పుడైతే కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో కాదు, జస్ట్ ఒక టీ గ్లాస్లో సగం అన్నమాట. సగం కంటే తక్కువగా కూడా మనం ఇలా చల్లినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసామంటే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే జస్ట్ కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసినట్లుగా చల్లేసి మూత పెట్టేశాను. అంటే టీ గ్లాసులో సగం అనమాట. అంత వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు వేసే మసాలాలన్నీ కలవాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి. మనం చేసేది ఫ్రై కాబట్టి వాటర్ అనేది అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చీలని మధ్యలోకి కట్ చేసి యాడ్ చేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాని యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తాన్ని కలిపేద్దాం. ఈ చికెన్ ఫ్రై అనేది సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఫైనల్గా లాస్ట్లో మనం కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసామంటే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత ఎమ్మీగా వచ్చిందో. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనమైతే చికెన్ ఫ్రైని చేసుకోవచ్చండి. ఫైనల్గా కొత్తిమీరనైతే యాడ్ చేద్దాం. మన ఎమ్మీ నాటుకోడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనకు ఈ చికెన్ ఫ్రై వచ్చేసి రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ చాలా బాగుంటుందండి. రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా మనమైతే ఈ చికెన్ ఫ్రైని అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎప్పుడు చేసే నార్మల్ చికెన్ ఫ్రై కాకుండా ఈసారి నాటుకోడితో చికెన్ ఫ్రై ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్